హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెషర్ టెక్. ఈ రోజు మనం రియాక్ట్ లో రౌటింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ రౌటింగ్ అనేది ఏంటంటే, ఇది సింగిల్ పేజ్ అప్లికేషన్ ఏదైతే ఉందంటే మన రియాక్ట్ అప్లికేషన్ లో డిఫరెంట్ పేజెస్ కి మన పేజ్ అనేది రీలోడ్ అవ్వకుండా నావిగేట్ అయ్యే ప్రాసెస్ ని రౌటింగ్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇది నేను HTML అండ్ CSS తో క్రియేట్ చేసిన ఒక వెబ్సైట్ అనమాట. సో ఇది నేను రియాక్ట్ తో డెవలప్ చేసిన ఒక వెబ్సైట్. ఓకే, సో ఈ HTML అండ్ CSS తో చేసిన వెబ్సైట్ లో మనం ఈ షాప్ అనే పేజ్కి నావిగేట్ అవుతుంటే ఏమవుతుంది, ఇక్కడ మనకి పేజ్ అనేది రీలోడ్ అవుతుంది. ఓకేనా, ఒకసారి చూడండి, ఇక్కడ నేను బ్లాగ్ కి నావిగేట్ అవుతాను. సో బ్లాగ్ పేజ్ అనేది రీలోడ్ అవుతుంది. ఓకే, చిన్న అప్లికేషన్ కాబట్టి మనకి ఫాస్ట్ గా రీలోడ్ అయిపోతుంది. ఓకే, ఏంటి అబౌట్ పేజ్ క్లిక్ చేస్తాను, చూసారు కదా, అబౌట్ పేజ్ రీలోడ్ అవుతుంది. అలాగే మనకి URL అనేది చేంజ్ అవుతుంది ఎప్పటికప్పుడు. సో హోమ్ ప్రెస్ చేశాను, సో హోమ్ URL వచ్చింది. అలాగే షాప్ అని నొక్కాను, సో షాప్. అలాగే బ్లాగ్ నొక్కాను, మనకి బ్లాగ్ HTML పేజ్. అలాగే అబౌట్ నొక్కగానే మనకి about.html పేజ్కి రౌట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఏంటి డిఫరెంట్ డిఫరెంట్ HTML పేజెస్ అనేవి రౌటింగ్ చేస్తాం, అంటే నావిగేట్ అవుతున్నాం అనమాట. ఓకేనా, మనకి ఈ హోమ్ అనేది ఒక HTML ఫైల్, అలాగే షాప్ అనేది ఒక HTML ఫైల్, బ్లాగ్ అనేది ఒక HTML ఫైల్. ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్ HTML ఫైల్స్ కి మనం నావిగేట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, మనకి పేజ్ అనేది రీలోడ్ అవుతుంది. ఓకే, అలాగే మనకి URL కూడా చేంజ్ వస్తుంది. అలా కాకుండా మనం రియాక్ట్ అప్లికేషన్ గురించి మాట్లాడుతాం. సో రియాక్ట్ ఏంటి, మనకి సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్. అంటే మనకి ఎంటైర్ రియాక్ట్ అప్లికేషన్ లో ఓన్లీ ఒకే ఒక HTML ఫైల్ అనేది ఉంటుంది కదా. సో ఎప్పుడైతే నేను ఈ అబౌట్ మీద ప్రెస్ చేశాను, అంటే క్లిక్ చేశాను, మనకి ఏమవుతుంది, URL చేంజ్ అవుతుంది. అలాగే వేరొక కాంపోనెంట్ అనేది రెండర్ అవుతుంది. ఈ రెండర్ అయ్యే ప్రాసెస్ లో మనకి పేజ్ అనేది రీలోడ్ అవుతుందా, అవ్వట్లేదు. చూసారు కదా, జస్ట్ URL చేంజ్ అవుతుంది. అలాగే మనకి ఈ కాంపోనెంట్ అనేది రెండర్ అవుతుంది. అలాగే కాంటాక్ట్, చూసారు కదా, జస్ట్ మనకి URL అనేది చేంజ్ అవుతుంది, పేజ్ అనేది రీలోడ్ అవ్వట్లేదు. కానీ ఇక్కడ చూడండి, నేను హోమ్ ప్రెస్ చేయగానే చూసారు కదా, మనకి పేజ్ అనేది రీలోడ్ అవుతుంది. సో ఇలా రీలోడ్ అవ్వకుండా మన పేజెస్ అనేవి నావిగేట్ అయ్యే ప్రాసెస్ ని మనం రౌటింగ్ అంటాం అనమాట. సో మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా చేద్దాం. సో ఈ వెబ్సైట్స్ అన్ని క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు నేను ఒక నావ్ బార్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఆ నావ్ బార్ క్రియేట్ చేసి మనం ఏ విధంగా నావిగేట్ అవుతామో చూద్దాం. ఓకే, సో ఇక్కడ నేను ఒక నావ్ బార్ క్రియేట్ చేస్తాను. సో నావ్ బార్ UL LI. ఓకే, CLI లో యాంకర్ ట్యాగ్ తీసుకుంటాను. సో మామూలుగా అయితే మనం యాంకర్ ట్యాగ్ వాడితే ఎలా ఉంటుంది, ఒకవేళ మనం యాంకర్ ట్యాగ్ వాడకపోతే ఎలా అనేది చూద్దాం. ఓకేనా, సో హోమ్, సో సిమిలర్ గా ఇది వచ్చేసరికి ఏంటి, హోమ్ పేజ్ కి స్లాష్ ఇస్తాను. అలాగే ఇది మనకి అబౌట్ పేజ్. ఓకే, అలాగే ఇది కాంటాక్ట్ పేజ్, ఇది ప్రొఫైల్ పేజ్. ఓకే, అబౌట్, కాంటాక్ట్, అలాగే ఫైల్. చూసారు కదా, నేను CSS ఆల్రెడీ అప్లై చేశాను, CSS ఆల్రెడీ నేను రాశాను. సో అందుకే ఇలా వచ్చింది. సో చూసారు, ఎప్పుడైతే నేను హోమ్ క్లిక్ చేస్తాను అప్పుడు ఏమవుతుంది, మనకి పేజ్ అనేది రీలోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అబౌట్ క్లిక్ చేస్తే మనకి పేజ్ అనేది రీలోడ్ అవుతుంది. కాంటాక్ట్, పేజ్ అనేది రీలోడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇలా రీలోడ్ అవ్వకుండా మనం నావిగేట్ అవ్వాలంటే మనం రియాక్ట్ రౌటర్ డామ్ ని యూజ్ చేయాలి. సో దానికోసం మనం మన అప్లికేషన్ లో రియాక్ట్ రౌటర్ డామ్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో కమాండ్ ఏంటంటే npm ఇన్స్టాల్ రియాక్ట్ రౌటర్ డామ్. ఓకే, సో మనకి రియాక్ట్ రౌటర్ డామ్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, మన సర్వర్ రన్ చేద్దాం మళ్ళీ. రైట్, ఓకేనా. సో ఈ HRF అని అంటే ఈ యాంకర్ ట్యాగ్ ని మనం యూజ్ చేయడం వల్ల
మనం ఎప్పుడైతే నావిగేట్ అవుతున్నామో అప్పుడు మనకేమవుతుంది, పేజ్ అనేది ఏమవుతుంది, రీలోడ్ అవుతుంది. సో మనం రియాక్ట్ రౌటర్ డామ్ని ఇన్స్టాల్ చేసాం కదా. సో రియాక్ట్ రౌటర్ డామ్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం index.js ఫైల్లోకి వెళ్ళాలి. ఓకే, సో ఈ index.js ఫైల్లో మనం రియాక్ట్ రౌటర్ డామ్ నుంచి బ్రౌజర్ రౌటర్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది. ఆ కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో కాంపోనెంట్ అని ఎందుకు అంటున్నానంటే మన రియాక్ట్ అనేది ఒక లైబ్రరీ. దీనిలో మనం క్రియేట్ చేసే అన్ని ఒక కాంపోనెంట్స్. అలాగే ఈ రియాక్ట్ రౌటర్ డామ్ అనేది కూడా ఒక లైబ్రరీ అనమాట. దీనిలో మనకి బ్రౌజర్ రౌటర్ అనే ఒక కాంపోనెంట్ ఉంది. సో ఆ కాంపోనెంట్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. అది నేమ్డ్ ఎక్స్పోర్ట్ కాబట్టి ఇలా కర్లీ బ్రేసెస్ లో ఇంపోర్ట్ చేసుకుంటున్నా. సో ఇంపోర్ట్ చేసుకున్న ఈ బ్రౌజ్ రౌటర్ లో మనం మన యాప్ ఉంది కదా, మన యాప్ ని ఇంజెక్ట్ చేస్తాం, అంటే వ్రాప్ చేస్తాం అనమాట. ఓకే, బ్రౌజ్ రౌటర్ ఇక్కడ ఏమవుతుంది, మనకి నావిగేట్ అవుతుంటే మనకి యూఆర్ఎల్ అనేది చేంజ్ అవుతుంది. కానీ ఇక్కడ మీకు తెలియాలి కదా. సో ఇక్కడ మనకి ఏది నావిగేట్ అవుతుంది, ఏం పేజ్ నావిగేట్ అవుతుంది తెలియడం కోసం నేను ఏం చేస్తాను అంటే ఈ హోమ్ కి ఒక కాంపోనెంట్, అబౌట్ కి ఒక కాంపోనెంట్, కాంటాక్ట్ ఒక కాంపోనెంట్, ప్రొఫైల్ కి ఒక కాంపోనెంట్, ఇలా 4 కాంపోనెంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. యాప్.js లో మనం రియాక్ట్ రౌటర్ నుంచి ఇంకొక 2 కాంపోనెంట్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఒకటి రౌట్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి రౌట్. ఓకే, ఎక్కడి నుంచి, రియాక్ట్ రౌటర్ డామ్ నుండి. ఓకేనా. సో రౌట్స్ అనే కాంపోనెంట్లో మనం రౌట్ అనే కాంపోనెంట్ని ఇంజెక్ట్ చేస్తాం. ఓకే, సో ఎందుకంటే చెప్తాను. సో ఇది మనకి సెల్ఫ్ క్లోజ్డ్ ట్యాగ్ అనమాట. సో ఏంటంటే ఇప్పుడు ఈ హోమ్ అనేది ఒక రౌట్, ఈ అబౌట్ పేజ్ అనేది ఒక రౌట్, ఈ కాంటాక్ట్ అనేది ఒక రౌట్, ఈ ప్రొఫైల్ అనేది ఒక రౌట్. ఈ రౌట్స్ అంటే ఈ ఒక్కొక్క రౌట్ని తీసుకెళ్ళి మనం ఈ రౌట్స్లో పెడుతున్నాం అనమాట. సో ఈ రౌట్లో మనకి యాట్రిబ్యూట్స్ ఉంటాయి, అంటే ప్రాపర్టీస్ ఉంటాయి. మనకి 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి పాత్. సో ఈ పాత్ ఏం చేస్తుందంటే మనం ఇక్కడ ఏదైతే యూఆర్ఎల్ మెన్షన్ చేస్తామో ఆ యూఆర్ఎల్ని ఇక్కడ ఇవ్వాలి. ఓకే, సో పాత్ హోమ్ పేజ్కి పాత్ అనేది స్లాష్. నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చేసరికి ఎలిమెంట్. ఓకేనా, ఏ ఎలిమెంట్కి నావిగేట్ అవ్వాలనుకుంటున్నాం, హోమ్ అనే ఎలిమెంట్కి నావిగేట్ అవ్వాలనుకుంటున్నాం. సో హోమ్. సో మనం వాటిని ఇంపోర్ట్ చేసుకోలేదు కదా, ఇంకా ఎర్రర్ చూపిస్తుంది. ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకుందాం మన కాంపోనెంట్స్ని హోమ్. అలాగే మనం మన ప్రతి కాంపోనెంట్ని యాప్.jsలో ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే, సో ఎప్పుడైతే ఈ హోమ్ బటన్ క్లిక్ చేస్తానో ఇప్పుడు వచ్చేసారు కదా, హోమ్ పేజ్ అని కనబడుతుంది. ఓకే, సిమిలర్గా మనం ప్రతి యూఆర్ఎల్ అంటే ప్రతి కాంపోనెంట్కి ఒక రౌట్ అయితే రాద్దాం. ఓకే, పాత్, సారీ, ఇదే మనకి అబౌట్. ఓకే, అబౌట్ ఎలిమెంట్ వచ్చేసరికి మనకి అబౌట్. ఈ ఎలిమెంట్ ఏంటంటే కాంపోనెంట్ అనమాట. ఓకే, మనం ఈ రౌట్ అనే కాంపోనెంట్కి ఈ అబౌట్ అనే కాంపోనెంట్ ని ప్రాపర్టీగా పాస్ చేస్తున్నాం. అలాగే మన ఈ హోమ్ ని కూడా ప్రాపర్టీగా పాస్ చేస్తాం. ఓకే, ఇక నెక్స్ట్ రౌట్ పాత్, దెన్ మనకి కాంటాక్ట్. ఓకే, కాంటాక్ట్ ఎలిమెంట్ ఈక్వల్స్ టు కాంటాక్ట్. సేమ్ లాస్ట్ వన్ వచ్చేసరికి రౌట్ పాత్ ప్రొఫైల్. సో వచ్చేసరికి ప్రొఫైల్. మన హోమ్ పేజ్ టైటిల్, అబౌట్ టైటిల్ ఇవి నీట్గా కనపడటం కోసం నేను H1 ట్యాగ్లో అయితే ఇస్తున్నాను ప్రతి కాంపోనెంట్కి. చూడండి, అబౌట్ నొక్కినా అబౌట్ పేజ్కి వస్తుంది, కాంటాక్ట్ పేజ్కి నావిగేట్ అవుతుంది, ప్రొఫైల్ నొక్కితే ప్రొఫైల్ పేజ్కి నావిగేట్ అవుతుంది.
కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది, పేజ్ అనేది రిఫ్రెష్ అవుతుంది మనం నావిగేట్ అవుతుంటే. ఓకేనా? సో, అలా అవ్వకూడదు కదా! సో, అలా అవ్వకూడదంటే మనం ఏం చేయాలంటే, మన nav బార్‌లో ఈ యాంకర్ ట్యాగ్ ప్లేస్‌లో లింక్ అని ఒక కాంపోనెంట్ ఉంటది రియాక్ట్ రౌటర్ డోమ్‌లో. సో, ఈ యాంకర్ ట్యాగ్‌ని ఆ లింక్ అనే కాంపోనెంట్‌తో రీప్లేస్ చేయాలి. సో, ఫస్ట్ మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. లింక్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ డోమ్. సో, ఈ యాంకర్ ట్యాగ్ ప్లేస్‌లో మనం లింక్‌ని యూజ్ చేస్తాం. ఓకే. ఇది మనకి హోమ్ పేజ్ అన్నమాట. సో, మనకి యాంకర్ ట్యాగ్‌లో హెచ్ఆర్ఎఫ్ ఎలాగో మనకి ఈ లింక్ కాంపోనెంట్‌లో 2 అనే అట్రిబ్యూట్ అలా అన్నమాట. ఓకే. ఈ 2లో మనం ఏ పాత్ అయితే ఇవ్వాలో ఆ పాత్ అనేది ఇవ్వాలి. ఓకే. సిమిలర్‌గా మనం మన ప్రతి యాంకర్ ట్యాగ్‌ని ఈ లింక్ కాంపోనెంట్‌తో రీప్లేస్ చేస్తాం. అలాగే యాంకర్ ట్యాగ్‌లో ఉన్న హెచ్ఆర్ఎఫ్‌ని మనం 2 అనే అట్రిబ్యూట్‌తో రీప్లేస్ చేయాలి. ఎప్పుడైతే నేను హోమ్ క్లిక్ చేస్తున్నానో హోమ్ పేజ్, అబౌట్ క్లిక్ చేస్తే అబౌట్ పేజ్, కాంటాక్ట్ క్లిక్ చేస్తే కాంటాక్ట్. మనకి నావిగేట్ అనేది అవుతుంది కదా! యూఆర్ఎల్‌లో మనకి ఏదైతే పాత్ ఉందో, ఈ పాత్‌ని బేస్ చేసుకొని మనకి కాంపోనెంట్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఓకే. అంటే మనం నావిగేట్ అవుతున్నాం కదా! నావిగేట్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ రిఫ్రెష్ అవుతుంది పేజ్ అవ్వట్లేదు. చూసారు కదా! సో, ఈ విధంగా మనం రియాక్ట్‌లో సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్‌లో మనం రౌటింగ్ అనేది పర్ఫార్మ్ చేస్తామన్నమాట. హోప్ మీ అందరికీ రౌటింగ్ గురించి అర్థమైందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్.